నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరగనున్న మహాకుంభాభిషేకం 2026 ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ్వర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ జె చంద్ర, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ గున్నం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు ఈవో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సీనా నాయక్ మరియు మహాకుంభాభిషేకం కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను కలెక్టర్ గారికి వివరించారు. వస్తాను కదా చెప్తే కట్టం కదా ఆయన 6వ తారీఖు వస్తాడు సేమ్ మొత్తం పెయింట్ చేసేది బెస్ట్, గోల్డెన్ చేస్తే ఇంకా బెస్ట్. ఇప్పుడు అది మీడియా పాయింట్ పెట్టలేదు, పెట్టారు సార్ ఎదురుగా సార్, ఎదురుగా అదే హైట్ రావాలి కదా. ఇప్పుడు అయిపోతుంది పళ్ళని ఏది టీం మీద పెట్టాలి కదా. కోటేశ్వర నెక్లెస్ బాగా చేస్తున్నావు నువ్వు, ఎక్కడ నాలుగు చెప్తున్నావు. గతంలో ఉపాధ్యాయులంటే పిల్లలు వణికిపోయేవారు. ఇప్పుడు కొందరు రౌడీ స్టూడెంట్స్ అంటే టీచర్లు భయపడిపోతున్నారు. ఏదో కారణం చూపి ఏకంగా విద్యార్థులే వారిపై దాడి చేస్తున్నారు. గురువుని పూజించాలి, కానీ ఇక్కడ అలా జరగడం లేదు, ఇంకో మాదిరిగా ఉంటుంది. ఇది మన స్కూల్స్ లో 10వ తరగతి విద్యార్థుల పరిస్థితి. విద్యాశాఖ మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే ఇక్కడ పిల్లలు పాఠాలు చెప్పిన మాస్టర్లను మక్కలిరగ తన్నుతున్నారు. ఎందుకు ఆయన కొడతా ఆ జోన్ నెట్ట కొట్టాడు.
ఎవరెవరు ఏరా దేనికి రా విధానం ఏంటి అసలు రే ఎందుకు రా విధానం కాదు అసలు తప్పు కదా మాట్లాడినాక ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవడం ఎందుకురా అసలు తప్పు కదరా అది అట్లా ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా మీ అమ్మ కాదురా ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా మీ అమ్మ వీడియోలు అయ్యేంది అన్నీ చేస్తా నేను నీటి చేస్తే ఏం చేస్తారా మీరు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోస్టల్ శాఖ ప్రజాహిత కార్యక్రమంగా రిలయన్స్ సౌజన్యంతో 20 లక్షల ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించింది. కేవలం 5,698 ప్రీమియంతో ఒకే కుటుంబంలోని నలుగురికి ఏడాది పాటు బీమా రక్షణ కల్పించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్ ఈ పాలసీ ప్రత్యేకతగా నిలుస్తుందని, పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది పాలసీ వివరాలపై అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోస్టల్ శాఖ పిలుపునిచ్చింది. పట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈరోజు రిలయన్స్ ఇన్సూరెన్స్ కొలాబరేషన్ తో పోస్టల్ డిపార్ట్మెంట్ కేవలం 5,698 రూపాయలకే 20 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సంవత్సరంలో ఒక నలుగురు పిల్లలకి ఒక ఫ్యామిలీ నలుగురికి ఏం జరిగినా 20 లక్షల వరకు, అంటే ఆల్మోస్ట్ కార్పొరేట్ హాస్పిటల్లో మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నాకు తెలిసి హెల్త్ ఇన్సూరెన్స్ లో అతి తక్కువ ప్రీమియం ఉన్న ఒకే ఒక్క పాలసీ ఇది రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ తో మేము కొలాబరేషన్ ఇవ్వడం వల్ల మీ అందరికీ మన ప్రజలందరికీ కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. అట్లాగే ముత్తూట్ ఫైనాన్స్ కొలాబరేషన్ తో ఇంకొక కొత్త స్కీమ్ కూడా ఈ రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మీరు ఎటువంటి షూరిటీ లేకుండా కేవలము మీరు ఆఫీసు, అది యాక్చువల్ గా మీది ఏదైతే షాప్ ఉందో షాప్ లైసెన్స్ ఉంటే మీకు 50,000 నుంచి 3 లక్షల వరకు కూడా మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.